మహబూబ్ నగర్ కు చెందిన యువకుడు అమెరికా పోలీసుల కాల్పుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. బీకేరెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ ఉన్నత చదువు కోసం 2014లో అమెరికా వెళ్లాడు. కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు. కొద్ది రోజుల క్రితం అతడు ఉద్యోగం కోల్పోయాడని తెలుస్తోంది. అప్పటి నుంచి రూమ్మేట్స్, ఇంటి ఓనర్లతో తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది. 12 రోజుల క్రితం రూమ్మేట్స్ పై కత్తితో దాడి చేశాడని సమాచారం. పోలీసులు వారించినా నిజాముద్దీన్ దాడి చేశాడని తెలుస్తోంది. ఈ ఘటనలో అతడి రూమ్మేట్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. జాబ్ సర్చింగ్ తిరిగిండు. సోజ్ కంపెనీలో అపాయింట్ అయ్యాడు. సోజ్ కంపెనీలో 4 సంవత్సరాలు చేశాడు. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి కాలిఫోర్నియాకి పంపించారు. కాలిఫోర్నియాలో 23లో పోయింది. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు పని చేస్తలేదు, అట్లా చేస్తారని సతాయించారు. వాట్సాప్లో పెట్టి డైరెక్ట్గా చెప్పిండు, ఇంకా బేడ్లీ వర్క్ చేస్తున్నాను, వీళ్ళు అనవసరం సతాయిస్తున్నాను. జూలీ మేడం అండ్ లీజర్ సాంచెస్ ఇద్దరు డైరెక్టర్లు ఎక్స్టెన్షన్ చేస్తాము. ఈరోజు సమాచారం దొరికింది. బాబు స్నేహితుడు రైతూర్ డిస్టిక్ ఆయన సయ్యద్ మొయినుద్దీన్ అని ఫోన్ చేసి చెప్పాడు. అక్కడ ఉన్న పోలీస్ చెప్పింది అన్న, ఆయన మీ దోస్త్